తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో యూట్యూబ్ వీక్షిస్తున్న సహోదరి సోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన మా ప్రియ పరలోక తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, గత కాలమంతా నీ కృప చేత నీ పిల్లల మమ్మల్ని అందరినీ కృపలో భద్రపరిచి మీ కుమారుడైన క్రీస్తు ప్రభును బట్టి నేటికి మీరు మాకు అనుగ్రహించిన క్షేమాన్ని, సంతోషం బట్టి స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో ఒక భక్తుని జీవితంలో కలిగి ఉండవలసిన 3 లక్షణాల గురించి ఆలోచిస్తూ ఉండగా సమయోచితమని మీ ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించండి. వినబోతున్న ప్రియులైన వారందరూ ఆధ్యాత్మిక బలపడినట్లు కృప చూపండి. యావత్ ఈ కార్యక్రమం నీ సన్నిధి మాతో నుంచి నడిపించమని యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిది. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక పర్యాయం ఈ విధంగా వీడియో చేయటం దేవుడు కృప చూపిన విధానం బట్టి దేవునికి వందనాలండి. ఈ సమయంలో మరి ఒక భక్తుని జీవితంలో లేక క్రైస్తవుని జీవితంలో కలిగి ఉండవలసిన 3 లక్షణాల గురించి కొద్దిగా ఆలోచించడానికి మనం ప్రయత్నించేద్దామండి. అంటే క్రైస్తవులు కానీ ఒక భక్తుడు 3 లక్షణాలు కలిగి ఉండాలా అని అడగండి. కలిగి ఉండవలసిన లక్షణాలు ఎన్నో ఉన్నాయి. అనుసరించవలసినవి, పాటించవలసినవి, చెప్పవలసినవి, చేయవలసినవి ఎన్నో ఉన్నాయి. నేను వాటిలో ఈ సమయంలో 3 విషయాల గురించి కొద్దిగా ఆలోచింప చేయటానికి నేను ఇష్టపడుతున్నానండి. ఏంటా 3 విషయాలు అని అంటే, ప్రియమైన వర్లరా, ఒక భక్తుడు కలిగి ఉండవలసింది, ఆ వ్యక్తి దేవుడు కానీ ఏదైనా అడిగాడా వెంటనే అది ఇచ్చేయటానికి ఇష్టపడేవాడు భక్తుడు. 1. 2, దేవుడు కానీ ఇది చెయ్యి అని చెప్పాడా తన పనులన్నీ పక్కన పెట్టుకొని వెంటనే ఆ పని చేసేవాడే భక్తుడు. 3వది, దేవుడు ఇది వదిలేయి, దాని ద్వారా నీకు నష్టం అని చెప్పినట్లయితే దాన్ని వదిలేసేవాడే భక్తుడు. ఈ 3 విషయాలు బట్టి కొద్ది నిమిషాలు ఆలోచించడానికి మనం ప్రయత్నించేద్దాం. మొదటిగా భక్తి అంటే ఏంటో ఒక మాటని జ్ఞాపకం చేసుకుంటూ ప్రయత్నించేద్దాం. భక్తి అనగానే ప్రియమైన వల్లరా, ఈ రోజుల్లో ఎక్కడ చూసిన భక్తులే, కానీ ఆ భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించక నేనే భక్తుడిని ఎక్స్పీరియన్స్ చెప్పుకుంటూ ఉండేటట్టు చాలామంది ఉంటారు. కానీ భక్తి అంటే దేవుని చిత్తమేమో ఎరిగి ఆయనకి ఇష్టకరంగా జీవిస్తూ, ఇదిగో ఈ లక్షణాలు. ఏ లక్షణాలు? ఆయన ఇమ్మన్నది ఇచ్చేసేటటువంటి వాడు, ఆయన చేయమన్నది చేసేటటువంటి వాడు, ఆయన ఏదైనా వదిలేయి అని చెప్తే వదిలేసేటటువంటి వాడే వాస్తవంగా నిజమైన భక్తుడు అనే సంగతిని మనం ఆలోచిద్దాం. భక్తి అనగానే బయటికి భౌతికం కనబడేది కాదండి. దేవుడు సర్వంతర్యామి, అంతా చూస్తాడు, ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తున్నది అని ఆయన గుణలక్షణాలు గుర్తెరిగిన వ్యక్తి, ఆ వ్యక్తి ఎక్కడ, ఏ స్థలంలో, ఏ ప్రదేశాల్లో ఉన్నా దేవునికి దేవుని మహిమపరిచేటట్టుగాను, దేవుడు మహిమ తెచ్చే కార్యక్రమాలు చేస్తూ ఎప్పుడు కూడా చెడుని అంటకుండా, అన్ని స్థలాల్లో దేవుడు ఉంటాడని చెడుని అంటకుండా ఉండేటటువంటి వాడే నిజమైన భక్తుడు. ఆ భక్తుడు మాత్రము ఈ గుణలక్షణాలు కలిగి ఉంటే, ఈ యొక్క లక్షణాలు చెప్పిన 3 లక్షణాలు కలిగి ఉంటే ఆ వ్యక్తిని మాత్రము దేవుడు అత్యధికంగా ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడు. తన యొక్క దేవునికి ఇచ్చే విధానాన్ని బట్టి, దేవుని కొరకు చేసే విధానం బట్టి, దేవుని కొరకు వదులుకునే విధానం బట్టి అనేక మందికి ఆదర్శవంతంగా ఉంటాడు. తదుపరి అతను చేస్తున్న దాన్ని సమస్తము సమకూర్చి ఆ వ్యక్తి బ్రతుకులో మేలుకరంగా మార్చడానికి దేవుడు ఇప్పుడు ఇష్టంగా ఉంటాడు అని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు ఏంటో ఒకటొకటి కొద్దిగా ఆలోచించడం ప్రయత్నించేద్దాం. మొదటిది, దేవుడు అడిగాడు అంటే భక్తుడు ఇచ్చేస్తాడు. అది ఖరీదైందా, ఖరీదు లేనిదా అనేది ఇక ఏం ఆలోచించడండి. అడిగింది దేవుడు. ఒకళ్ళు దేవుడే అడుగుతున్నాడు అని అంటే నీ దగ్గర లేనిదేమీ అడగడు. దేవుడు అడుగుతున్నాడు అంటే నీకేదైనా ఇచ్చిన తర్వాతనే అడుగుతాడు అనే సంగతిని మొట్టమొదటి గుర్తుంచుకో. ఈ భూలోకంలోనికి మనుషులమైన మనందరము ఏమీ లేకుండానే వచ్చాం, ఏమీ లేకుండా వెళ్ళిపోతాం.
ఒకరు వచ్చి వెళ్ళిపోయే లోపల నీకు నాకు మనకి ఏదైనా కలిగి ఉన్నాము అని అంటే అది దేవుని కృప కదా, అది దేవుడు ఇచ్చింది కాదా? కనుక దేవుడు ఇచ్చున్నటువంటి దేవుడు తను కూడా ఇవ్వాలి, తను కూడా అడుగుతున్న దానిని వెంటనే మనం ఇచ్చేటట్టు ఉండాలి. అటువంటి వాడు మాత్రమే భక్తుడిగా ఉంటాడు అంటంలో సందేహం మాత్రం లేదండి. చూడండి, బైబిల్ చరిత్రలో మనందరికీ తెలిసిన ఒక వ్యక్తి, ఆయన విశ్వాసులకు తండ్రి కదా. ఆయనను ఒక రోజున దేవుడు అడిగాడు, అబ్రహామా, నువ్వు అడగకపోయినా నీకు కుమారుని ఇచ్చాను కదా, ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, నువ్వు 25 సంవత్సరాలు నిరీక్షించిన తర్వాత ఇచ్చే నేను నీ ఓపికని చూసా, నీ సహనాన్ని చూసా, నీ నమ్మకత్వాన్ని చూసా. ఇదిగో నువ్వు అడగకపోయినా నేను ఇస్తానన్నాను కనుక, ఇచ్చేంత ఓపిక పట్టే కనుక ఇదిగో కుమారుని తీసుకో అని ఇచ్చిన తర్వాత కొన్ని దినాలకి, కొన్ని సంవత్సరాలకి ప్రియమైన వాళ్ళరా, ఆ దేవుడు అబ్రహాంతో చెప్తున్న మాట ఏమనో తెలుసా? మనందరికి తెలిసిందే కదండి. అబ్రహామా, నీకు ఒక్కగానొక్కడైనా నీ కుమారుడు, నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్న నీ కుమారుడు, నువ్వేం చేస్తావంటే నేను చూపిస్తున్న దేశానికి వెళ్ళి ఆ మోరియా పర్వతం మీద నీకుగా నీ కుమారుని తీసుకుని వెళ్ళి నాకు అంటే దేవునికి దహన బలి అర్పించేయి అన్నాడండి. చూడండి ప్రియమైన వాళ్ళరా, అంటే ఇచ్చిన వాడికి ఇక్కడ నాకు ఇవ్వు అనే అధికారం ఉంది. ఇచ్చిన వానికి ఇవ్వాలనే మనస్తత్వం మనకు ఉందో లేదో చాలా పర్యాలు దేవుడు పరీక్ష పెడుతూ ఉంటాడు. ఇదిగో ఆ పరీక్షే అబ్రహాం గారికి ఎదురైనట్లుగా మనకు కనబడుతుంది. దయచేసి గమనించండి ప్రియమైన వాళ్ళరా, దయచేసి గమనించండి. ఈ సమయంలో మనం చేసేది చూడండి, ఆది కాండాన్ని కానీ ఒకసారి మనం గమనిస్తే 22వ అధ్యాయంలో ఆయన ఏమన్నాడు ఒక్క మాట, అంటే ఆ మొదటి మాటను మాత్రమే చూడటానికి ప్రయత్నించారు. మీ అందరికీ తెలిసిందే కనుక నేను చెప్పుకుంటూ ముందుకెళ్తానండి. చూడండి, ఇక్కడ చెప్తున్న మాట, ఆ సంగతులు జరిగిన తర్వాత, ఆది కాండం 22వ అధ్యాయం అండి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాడు. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీకు చూపించబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతని నర్పించమని చెప్పేసాడండి. చూడండి, ఒక కుమారుని ఒక తండ్రి తీసుకెళ్ళి దహన బలిగా కాల్చేయటానికి ఎవరైనా ఇష్టపడతారా? ఇక్కడ ఒక పరీక్ష కనుక దేవుడు నీకు ఏదైనా ఇచ్చాడు అంటే దేవుడు ఇచ్చిందే అని అనుకున్నాం కదా. ఇప్పుడు దేవుడు ఇచ్చింది దేవునికి ఇవ్వటానికి మనకైనా బాధ ఈరోజు? ఏమండి, బాధేనా? అవును, చాలామందికి బాధే కదా. దేవుడు ఇచ్చింది దేవుడికి ఇవ్వాలంటే కష్టం. దేవుడు ఇవ్వకుండా అడగడు అని ముందే చెప్పుకున్నాం. ఇప్పుడు అంటున్నావు, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు అబ్రహాం గారు చిత్తం ప్రభువా, ఓకే మీరు అన్నట్టుగా చేసేస్తానన్నాడు. ఉదయకాలాన వేకువజామున లేచాడు, కట్టెలు మా ఇస్సాకుని ఎంట పెట్టుకుని మొత్తం మీద మోరియా దేశం వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రియమైన వాళ్ళరా, ఆ పనివారిని అక్కడ ఆపేసి మేము బలి అర్పించి తిరిగి వస్తాము అని చెప్పాడు. అవన్నీ మీకు తెలుసు, మనందరికి తెలిసినవే. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కట్టెలు మాత్రం ఇస్సాకు మోసుకొని వెళ్తున్నాడు. అక్కడికి వెళ్ళి కట్టెలు బాగా బేర్చి వెళ్ళేటప్పుడు కూడా కట్టెలు మోస్తూ ఇస్సాకు గారు ఒక మాట అంటారు. ఏమనంటే, డాడీ ఇప్పుడు కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉన్నాయి, తాడు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి దేవునికి బలి అర్పించాలంటే మరి పొట్టేలు లేదు కదా, గొర్రె పిల్లలు లేదు కదా అని అన్నాడు. అప్పుడు అంటాడు అబ్రహాం గారు, అయ్యా కొడుక, ఈ గొర్రె పిల్లను దేవుడే చూసుకుంటాడు అన్నాడు. ఓకేలే, దేవుడు చూసుకునే గొర్రె పిల్ల ఎలా ఉంటుందో నేను చూడాలి అనుకొని ఉంటాడు ఇస్సాకు గారు. చివరాఖరికి ఆ కట్టెలు పేర్చిన తర్వాత ఇస్సాకును బంధించి కట్టెల మీద పడుకుండా పెడితేనే కానీ అప్పుడు తెలిసింది ఇస్సాకి, అంటే దేవుడు చూసుకున్న గొర్రె పిల్లను నేను అని. ఎందుకే మాట చెప్తున్నానంటే, దేవుని భక్తుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఏదైనా దేవుడు అడిగాడు అంటే వెనక ముందు చూడకుండా దేవునికి ఇచ్చేటటువంటి వాడు నిజమైనటువంటి వాడు. ఇచ్చేటటువంటి విధానంలో ఉన్నటువంటి దేవుడు నీకు ఇస్తేనే ఇచ్చాడు కనుక అది మొట్టమొదటి గమనించుకొని దేవునికి ఇవ్వడానికి వెనకంజ వేసిన వ్యక్తి ఎంత రిస్క్లో ఉంటుందో, ఎంత ఆర్థికంగా నష్టపోతాడో కొద్ది మాటలు ఎదరికి ముందు చెప్తానండి. మనకు కావాల్సిన తీసుకొని వెళ్ళిన తర్వాత కత్తి ఎత్తాడు నరికేయటానికి, నరికేయటానికి. మరలా అబ్రహామా దేవుడు పిలిచాడు. చిత్తం ప్రభు అన్నాడు.
ఒక్కగానొక్క నీ కుమారుని ఇవ్వటానికి నాకు వెనుతి లేదు కనుక నువ్వు దేవునికి భయపడవాడమని నువ్వు తెలుసుకున్నా, నేను తెలుసుకున్నాను. ఇప్పుడు నువ్వు ఒకటి తెలుసుకోవాలి. ఏది? లేనివి ఉన్నట్టుగా చేస్తాను, ఉన్నవి లేనట్టుగా చేయగలను, లేనివి మరలా తిరిగి కూడా రప్పించగలను నువ్వు తెలుసుకోవాలి. ఏంటి అది తెలుసుకునేది? ఇప్పుడు నీ కుమారుని నువ్వు చంపేస్తావు అంటే మరణం, అంటే చనిపోయినటువంటి మరణంలో మృతుల్లో నుండి మరలా బ్రతికించగలవాడు దేవుడు అని నువ్వు గ్రహించాలి అన్నట్లుగా ఈ మాటను హెబ్రీ పత్రిక 11:17 మనం చూస్తామండి. కనుక ఇప్పుడు మనకు కావాల్సింది ఇక్కడ ఒక్క మాట. దేవునికి ఇస్తూ ఉంటే, అబ్రహాము బిడ్డను దేవుడికి ఇస్తుంటే ఆ కొడుకుని ఇస్సాకు ఎంత విధేయత చూపాడండి. డాడీ, ఇందుకైనా నువ్వు తీసుకొచ్చింది, ఈ కట్టెలను పొడుగు పెట్టడానికైనా అని అంటూ మరి ఆయన మీద ఎప్పుడు గొనగలే. నేను నన్ను చంపుతావేంటి డాడీ, నిజంగా నువ్వు తండ్రివేనా అన్నట్లు ఎప్పుడు మాట్లాడలే ఆ సందర్భంలో. కానీ ఆ తండ్రి కడుతూ ఉంటే విధేయత చూపుతూ ఆ కట్టేసి కత్తి పెట్టి నరకడానికి ఇష్టపడుతుంటే డాడీ అని అంటూ తండ్రి గుండెలు బాదుకునేటట్లు కూడా ఏమి మాట్లాడలే. నా ప్రియమైన వారా, ఇక్కడ ఒక విషయం, సత్యాన్ని మనం గమనించాలి. ఒక క్రైస్తవుని జీవితంలో దేవునికి ఏదైనా ఇవ్వటానికి అంగీకరిస్తూ దేవుని చిత్తాన్ని జరిగించేటువంటి వ్యక్తిగా ఉంటే, నీకు కలిగినవి ఏదైనప్పటికీ సరే, పిల్లలు కావచ్చు, మరొకటి కావచ్చు, అది నీకు విధేయత చూపేటటువంటి ఆ మంచి బుద్ధిని, మంచి లక్షణాలను దేవుడు నీకు కలిగినటువంటి బిడ్డలకు దేవుడు ఇస్తానే సంగతిని ఇక్కడ మనం ఒక విషయం గమనించుకోవాలి. ఇప్పుడు దేవుడు ఇవ్వటానికి ఇష్టపడ్డాడు, దేవునికి ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. ఆయన కూడా విధేయత చూపాడు. కానీ ఆ ఇవ్వటానికి ఇష్టపడ్డావు కనుక ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, నువ్వు చంపవసరం లేదు, నీ ద్వారా నాకు ప్రణాళిక ఉంది, ఒక ఉద్దేశం ఉంది. కానీ ఉద్దేశాన్ని నెరవేర్చడం నేను పెట్టిన పరీక్షలో పాస్ అయ్యావు కనుక వారే గుడ్, భక్తుడివి అయ్యా, నువ్వు భక్తుడివి అన్నట్లుగా మనకు కనబడుతుంది. తన జీవితంలో చివరికి సమస్తం సమకూర్చి మేలంట్లుగా తన కుటుంబం ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వదించేటటువంటి వ్యక్తిగా అబ్రహాముని దేవుడు దీవించాడు. అబ్రహాము ప్రియదైన దేవుడు, ఆ అబ్రహాముని దేవుడు దీవించాడు. అంటే దేవునికి ఇచ్చేయి, అడిగాడు అనంటే ఇచ్చేయటం, అదేదంటే. కానీ ఇంకా మనం చూసినట్టు ప్రేమ దేవుని పిల్లలారా, హన్నా అంటది, అన్నాకి అబ్రహాంకి చాలా డిఫరెన్స్ ఉందండి. తన యొక్క నిందను తొలగించుకోవటానికి దేవుని దగ్గర షిలోకు మందిరానికి వెళ్ళి, తండ్రి నువ్వు నాకు ఒక కుమారుని ఇచ్చావా, నీకు ఇచ్చేస్తా అంటే, ఇది చంపుతానంట్లే, ఇంకోటి చేస్తానంట్లే, నువ్వు నాకు ఇచ్చావా నీకు ఇచ్చేస్తాను అని చెప్పినట్లుగా మనకు కనబడుతుంది. మనం కూడా ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభుని మన దేవుడు మనందరిని ప్రేమించాడు కనుక మనందరి జీవను కోరి, మనందరి క్షేమం కోరి, మనం అడగక ముందే తన కుమారుడు క్రీస్తు ప్రభు భూలోకానికి పంపించి మన కొరకే తన కుమారుని మరి చంపించేశాడు కదా కల్వరి శిలువలో మన విమోచన కొరకు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, దేవుడు అడుగుతున్న, అపోస్తలుడు పౌలు గారు చెప్తున్న, రోమ సంఘం చెప్తున్న మాట ఏంటంటే, ప్రియమైన వాళ్ళరా, సజీవ యాగముగా మనం సమర్పించేసుకోవాలి. సజీవ యాగంగా ఒక క్రైస్తవ జీవితంలో, ఒక భక్తుల జీవితంలో సజీవ యాగం, చచ్చిపోయిన తర్వాత కాదు, సచ్చినోడు బ్రతికించాడు. కానీ బ్రతికించబడిన తర్వాత దేవుడు వాక్యం చెప్తున్న మాట ఇప్పుడు ఏం చేయాలి? సజీవ యాగం మన శరీరాలు అప్పగించుకుంటే నువ్వు ఒక భక్తుడుగా దేవుడు ఏదైతే అడుగుతున్నాడో అది కరెక్ట్గా ఇవ్వటం సిద్ధపడే మనసును దేవుడు నీకు ఇస్తాడు. అంతేగాని ఈ రోజున అంత చెత్త కాదు. దేవుని మందిరానికి రమ్మంటే సాకు, దేవుని పని చేయమంటే సాకు, దేవుని కొరకు ప్రయాసపడమంటే సాకు, ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటూ చూస్తున్నారు. కేవలం నేను బ్రతికిచ్చినందుకు నువ్వు చెప్తున్న సాకు చెప్పిన మోషేని మెడలో ఉంచి ఐగుప్తు దేశం పంపించాడు, గుర్తుందా? అలా చేస్తాడు అనుకోక నువ్వు. ఇప్పుడు నేను చేయవలసింది అలా చేసుకున్న దేవుని పిల్లలరా, మరి ఆలోచించినట్లయితే ఒకవేళ దేవుడు ఇవ్వమన్నది ఇవ్వలేదనుకోండి, అప్పుడు ఏం జరుగుద్ది అంటే, నీకు అన్నీ ఇచ్చిన దేవుణ్ణి నువ్వు విడిచిపెట్టేస్తున్నావు, నీకు అన్ని ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోతున్నావు, దేవుని వాటి లెక్క చేయట్లేదు కనుక నువ్వు ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు. అప్పటికి నీకున్నది కొద్దిగా ఇచ్చాడు కదా దేవుడు, అది మాత్రం నేను రక్షించగలదా, నేను కాపాడగలదా? లేదు కదా. ఈరోజు అనేక మంది దేవుడు ఇచ్చిన దానిని బట్టి వాళ్ళు ఆనందపడిపోతూ, అందలాలు ఎక్కుతూ, రకరకాల విధానంలో ముందుకు వెళుతున్నారు. మంచిదే. చిత్రమే తెలిసి వాళ్ళు బ్రతుకులు ఆలోచించలేనటువంటి దరిద్రులుగా ఉన్న పరిస్థితి ఏంటి తెలుసా? ఇచ్చిన దేవునికి సమయం ఉండదండి ఇక్కడ దేవుని స్థాయి రావటానికి. ఇచ్చిన దేవుని కొరత కష్టఫలం వచ్చిందని ఇవ్వటానికి అంగీకరించదండి మనసు. అమ్మో ఇంతే అన్నట్లుగా చూస్తారండి. అంటే ఇచ్చిన దేవుని ఏం చేస్తున్నారని అర్థం, ఇచ్చిన దేవుని ఏం చేస్తున్నారని అర్థం, విడిచిపెట్టుకుంటున్నారని అర్థం. అంటే అంతే కదా. ఇచ్చిన దేవుణ్ణి మాట వినకపోవటం ఏంటంటే ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు కదా.
అంతే కదండి. ఇచ్చిన యజమాను నిన్ను వదిలేస్తున్నావు. దాన్ని బట్టి తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? దాని పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? నీకున్నదంతా కూడా అయిపోయిన తర్వాత అయిపోతుంది, కరిగిపోద్ది. నీకు కష్టమో నష్టమో కలిగింది అనుకోండి, ఇప్పుడు ఎవరు నేను కాపాడుతారు? ఎవరు నీకు దిక్కు? అందుకే దీపం ఉండగానే దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడు అది చక్కగా సంతోషంగా అనుభవిస్తూ దేవుని చిత్తాన్ని ఎరిగి ప్రవర్తిస్తూ దేవుడు నీకు ఏ కట్టడ పెట్టి ఏది అడిగాడో, ఏది అడుగుతున్నాడో, ఏది చేయమంటున్నాడో తప్పనిసరిగా అది చేసే వ్యక్తిగా ఉన్నటువంటి రోజున ఆ పనిని బట్టి నీకు దేవుడిచ్చిన ప్రతీది కూడా ఆశీర్వదించబడటానికి, దీవెనకరంగా ఉండటానికి, నీ కుటుంబం నెమ్మది కలిగి ఉండటానికి అవకాశం ఉంటుంది. కానీ దేవుడు నీకు ఇచ్చిన తర్వాత దేవునికి ఇవ్వకుండా నువ్వు దాచుకోవటమో ఏదో చేసుకుంటే ఇక అననే సభ్యుల పరిస్థితి ఏంటో మనకు తెలియదు కాదు. అదే పరిస్థితి ఎదుర్కొనవలసి వస్తుందని చూసుకో అని ప్రభువును బట్టయితే కరాఖండిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక మనం ఇట్లా అడిగితే ఇచ్చేట విషయంలో చాలామంది ఎన్నో ఇచ్చారు. సారెపతి విధవరాలు ఆ యొక్క ఏలియా అడగగానే రొట్టు మొక్క ఇచ్చేసింది. ఆ మొదటి రొట్టె తనకి ఏలియాకి ఇచ్చేసింది. ఏం జరిగింది? అందరూ చనిపోతూ ఉన్నా, మలమల మాడిపోతూ, కరువు వెలయ తాండవం చేస్తూ చచ్చిపోతున్నా దేవునికి మొదటి స్థానం ఇచ్చి దేవుడు దాసుడు అడిగింది ఇచ్చింది కనుక ఏం జరిగిందో తెలుసా? 3.5 సంవత్సరాలు కాలు మీద కాలేసుకొని ఇంటిలో కూర్చుంటే తన జీవనదారి వెళ్ళిపోయింది. ఏం చేసింది? ఏలియా చెప్పిన మాట వింది. అంతేనా? ఒక పేద విధవరాలు ఏం చేసింది? తనకు కలిగిన జీవనం అంతా కూడా ఇచ్చేసింది. ఏం జరిగింది? విధవరాలు, ఈమె కూడా విధవరాలే. నేను ఎలా పోషింపబడాలని అడగలా, ఇలా చేయలేదు. కానీ ఈ రోజున మనమైతే ఆ విధవరాలు ఇచ్చేసిన దానికి అంతా ఇచ్చేసిన ఆమె ఇప్పుడు కూడా నాకు కొదువు ఉందని తన గురించి బైబిల్ చరిత్రలో వ్రాయబడలే. ఈ రోజున మనం పలికేటట్టు దరిద్ర మాటలు ఎలా ఉంటుందో తెలుసా? వీళ్ళు భక్తులు కాదండి, భక్తి పేరు చెప్పి శక్తి లేనటువంటి వారు. మేము పరమ భక్తులు, మీ దేవునికి అన్నీ చేస్తున్నాం అనుకునేటువంటి నటనతో భక్తికి పైకి చేసే క్రియలు కలిగినటువంటి చాలామంది ఉంటారు. నేను వాళ్ళ గురించి చెప్పట్లే. ఇలా ఇప్పుడు అడుగుతున్నారు కొందరు. ఏమంటారు తెలుసు? ఏమండి మరి అన్నీ మేము ఇచ్చేస్తే మేము ఎలా బ్రతుకుతామండి? మరి సారెపతి విధవరాలు మొదట అన్ని ఇచ్చేసి ఎలా బ్రతికిందండి? ఏంటి అబ్రహాం బిడ్డనిచ్చేసి చేస్తే ఎలా బ్రతికాడండి? కనుక ప్రియమ దేవుని పిల్లలరా, దేవుడు ఇచ్చిందే మనం ఇవ్వలేకపోతున్నామంటే ఇంకా అసలు ఇంకేం చేయగలుగుతాం చెప్పండి? దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్, ఆరోగ్యము, పరిస్థితి దేవుడు సమస్తం ఇచ్చాడే. తన కష్టార్జితమంతా మనకి ఇచ్చేసాడే. గాలి, వేడి, వెలుతురు, సమస్తం, ఒక భూమి, ఇవంతా దేవునివి. అవన్నీ మనకి ఇచ్చినప్పుడు ఆయన కొరకు కొద్దిగన్నా ఇవ్వటానికి, క్రమానుసారంగా ఇవ్వటానికి, క్రమం తప్పకుండా చేయటానికి, అలా ఇస్తూ నువ్వున్న సంఘంలో, నువ్వున్నటువంటి ఏరియాలో నీ దేవుని కొరకు పనిచేస్తూ దేవుని సువార్తను ముందుకు నడిపించే ఒక సాధకుడిగా ఉండవలసినటువంటి నీకు ఆ స్థితిని దేవుడిస్తే మూట కట్టుకుంటున్నావా? దులిపేస్తాడు, జాగ్రత్త. కేరళలో సామెత ఉందంటండి. క్రైస్తవుల్లో వాళ్ళకు మాట్లాడుకునే మాట ఎలా ఉంటుందంటే, వాళ్ళ కష్టార్జితంలో అయితే దేవునికన్నా ఇవ్వాలట 1, 2 అయితే డాక్టర్ కన్నా ఇవ్వాలట. ఈ రోజున అనేక మంది జీవితంలో దేవునికి మొండు చేసి చూపిస్తూ దేవుడు అవసరం లేదు, దేవుడు ఏం తీసుకుంటాడులే, తింటాడులే అనుకుని రకరకాలు అనాలోచితంతో వాళ్ళ కష్టార్జితం మూట కట్టుకున్నటువంటి వారు అనేక మంది ఈ రోజున హాస్పిటల్ తగిలిసినటువంటి వారు లేకపోలే. ఆ స్థితి వద్దు సోదరా. నువ్వు దేవుని క్రమాన్ని పాటిస్తానని వచ్చావు, రక్షణ పొందుకున్నావు. ఇక తర్వాత దేవుడి చిత్త ప్రకారం నువ్వు నడవాలి. ఆ నడుస్తున్న పరిస్థితులు దేవుడు చెప్పిన కట్టడలు పాటించాలి. దాంట్లో ఒకటి ఇచ్చి చూడు అన్న దాని మీద అబ్రహాముని ఇచ్చి చూసిన తర్వాత ఏం చేశాడు? తప్పనిసరిగా మొత్తం మంది కుటుంబాన్ని ఆశీర్వదించినట్లుగా మనకు కనబడుతుంది. అంత మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఇలా సారేపతి ఇవన్నీ మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు రెండో మాటని మరి టైం బట్టి మాట్లాడుతుంది. రెండో మాటను చూస్తే చెప్పింది చేసేస్తాడు. ఈ మాట కూడా అబ్రహామును మనం తెలుసుకోవచ్చండి. ఈ మాట కూడా ఈ 3 లక్షణాలు అబ్రహాములో ఉన్నవి. అబ్రహాముని బేస్ చేసుకుంటూ 1, 2, 3 వ్యక్తులను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అంతే. ఇది కూడా చెప్పింది చేస్తాడు. అంత అబ్రహాంకి దేవుడు చెప్పాడు, ఆ ప్రకారం తీసుకెళ్ళి కుమారుని ఏం చేస్తాడు? దహన బలిగా అర్పించడానికి ముందుకెళ్ళిపోయాడు. తన భార్యతో, ఎవరితో, పిల్లలతో చెప్పలేదు. ఏమైపోతుంది ఇప్పుడు, నా పరిస్థితి ఏమైపోతుంది, మరి దేవుడు నాతో ఏదో గొప్ప వాగ్దానం చేస్తాడు కదా, వాగ్దానాలు ఫెయిల్ అయిపోతాయా అన్న ఆలోచన కూడా రాలేదు. దేవుడు ఇమ్మన్నాడు అంతే, నేను ఇస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చాడు కనుక అది ఇమ్మన్నాడు. ఇచ్చిన వారికి ఒకళ్ళు నేను ఇవ్వపోయినా తీసేసుకుంటాడు. ఎలా చేయాలో నీ అనుమతి లేకుండా నీకు ఇచ్చింది ఎలా తీసుకున్నావు దేవునికి బాగా తెలుసు. మనకు తెలుసు కదా, బ్యాంకులో డబ్బులు ఉన్నాయి అనుకోండి, మనకి ఏదన్నా ఆ యొక్క ఏటీఎం ఛార్జ్, ఈ ఛార్జ్, ఆ ఛార్జ్ ఉందనుకోండి, నేను అడుగుతానేంటి, నీ అకౌంట్లో లెస్ చేసేసి నీకు మెసేజ్ పంపిస్తారు. ఎందుకు తీసుకుని ఉంటే అడిగే హక్కు అధికారిని పలాంది అంటాడంతే.
ఏంటి ఎందుకు తీసుకున్నారు? కుదరదండి, కుదరదు, నువ్వు వాళ్ళ చేతిలో ఉన్నావు, ఆ సర్వీస్ ఛార్జ్ అంటాడు అంతే, నువ్వు కట్టాల్సిందే, అది లోకంలో తీరు. కానీ ఇక్కడ కూడా నువ్వు కానీ ఇవ్వకపోతే తీసుకుంటాం ఆయనకి పెద్ద కష్టమేం కాదు, ఇచ్చిన ఆయనకి తీసుకోవడం పెద్ద కష్టమేం కాదు. కనుక నా ప్రియమైన సోదరుడా, సహోదరి, ఇక్కడ చెయ్యాలి. అబ్రహాం చేశాడు, అలాగే నోవహుతో కూడా చెప్పాడు దేవుడు, ఇదిగో లోకమంతా కూడా చెడిపోయింది, మరి నీ కొరకు, నీ కుటుంబం కొరకు ఏం చేయాలి? వాడని కట్టు అన్నాడండి. మొత్తం అంతా కూడా తన యొక్క కష్టార్జితాన్ని పరిస్థితిని అంతా కూడా చేసి వాడని కట్టాడు. బాగా ఆలోచించాలి. దేవుడు చెప్పిన మాట నోవహు విన్నాడు. నోవహు చెప్పిన మాటలను ఆనాటి కాలపు ప్రజలు వినకుండా వారు ఇష్టానుసారంగా చేసుకోవడానికి ఇష్టపడ్డారు, వారికి అనుకూలంగా నడవడానికి ఇష్టపడ్డారు, వారికి ఇష్టమైనటువంటి వివాహాలు చేసేసుకుని దేవుని హృదయాన్ని నొప్పించేటువంటి స్థితిలో వాళ్ళు ప్రవర్తించారు. కనుక ఏం జరిగిందో తెలుసా? వాళ్ళు ఇష్టానుసారం చేసుకుంటే ఏంటో తెలుసా? అంటే నీ ఇష్టం వచ్చినట్టు వివాహాలు చేసేసుకుంటే అవతల వ్యక్తి ఇష్టం ఉందో లేదో నీకు వద్దా? అంతవరకు పెంచినటువంటి వారి యొక్క ఏమనుకుంటారో వద్దా? ఇంతవరకు ఈ ఏజ్ వరకు దేవుని మహాకృపణను కాపాడింది అని తలంపే రావద్దా? ఇవేమీ రాకుండా చేసుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? నీ ఇష్టం వచ్చేట్టు చేసుకుంటే నీకు కష్టమైన పరిస్థితులు నీకు తెలియకుండానే నువ్వు నీ ఇష్టం చేసుకున్న పనులు అదే ఆనందము సంతోషం అనుకున్న స్థితిలో నీకు తెలియకుండానే నిన్ను తుడిచిపెట్టేస్తున్న సంగతి తెలుసా? అదే జరిగింది నోవహు కాలం నాటి ప్రజల పరిస్థితి. ఏం జరిగింది అని అంటే వీళ్ళ గురించి చెప్తున్న మాట క్రీస్తు ప్రభు. వాళ్ళు తినటానికి తాగటానికి అన్ని రకాల గంతులేస్తుంటే జలప్రలయం వచ్చి తుడిచిపెట్టేసిందట. అంటే ఇష్టం వచ్చినట్టు చేసుకుంటానికి కాదు, మనం చేయటానికి చెందటానికి ఈ భూలోకం పంపించడానికి ఇష్టకరమైనటువంటి ఆ యొక్క నీతిని యథార్థను అనుసరించి ఆయన చిత్తానుసారంగా నడవటానికి దేవుడు మనం పంపించాడు. కానీ వీళ్ళందరూ ఏం చేశారు? వాళ్ళ ఇష్టం ప్రజలు. కానీ ఆయనకి ఇష్టకరం చెప్పింది చెప్పినట్టు చేశాడు అని బైబిల్లో నోవహు గురించి ఒక మాట వ్రాయబడిందండి. ఆ మాట చదువు చూడండి ఒకసారి. 6వ అధ్యాయము 22వ వచనం నుండి. ఆదికాండం 6వ అధ్యాయం 22వ వచనం. నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తూ చేశాడట. ఏదైతే చెప్పాడు, ఏది తూచా తప్పకుండా చేశాడు. వాడు కట్టు అన్నాడు, కట్టాడు. నువ్వు దేవుని పనిని కానీ చేస్తే దేవుడు అన్యాయస్తుడు కాడు. నువ్వు కొద్దిగా పని చేస్తే ఎంతో గొప్ప దీవెనిస్తాడు. ఈ నోవహు దేవుడి పని చేసినందుకు గాను, రక్షణ కొరకు జీవులను కాపాడటానికి దేవుని మాటకి విధేయత చూపినందుకు గాను, చూపునోళ్ళు జలప్రలయం కొట్టుకెళ్ళిపోతే గుట్టలుగా శవాల పక్క నుండి అటు ఇటు తోసుకుంటూ ఈయన కట్టినటువంటి వాడ మాత్రం ముందుకు సాగిపోయింది. అరారాతు కొండ మీద ఆగింది, మనకు తెలుసు. మొత్తం మీద అందరూ బయటకు వచ్చారు. అప్పుడు నోవహుతో దేవుడు అన్నాడట, నోవహు, నా కొరకు ఇంత ప్రయాసపడ్డావు కదా, లోకులందరూ కూడా ఇష్టం వచ్చిన మార్గాలు చెరుపుకుని ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతే నిజంగా నేనంటే, నా మాట అంటే నీకు ఎంత ప్రేమయ్యా, నిజంగా నువ్వు భక్తుడు అంటే నీవయ్యా, నిందారాహితుడువయ్యా, నిన్ను బట్టి నేను నువ్వు చేసిన పని బట్టి నేను ఆనందిస్తున్నా అని నువ్వు వాడలో నుండి బయటకు వచ్చిన తర్వాత నా కొరకు ఇంత కష్టపడి ప్రయాసపడి ఖర్చు పెట్టావు కదా, ఇప్పుడు నువ్వు చుట్టూ చూడంట. అరారాతు కొండ మీద వాడలో నుండి క్రిందకి దిగిన తర్వాత నోవహుతో దేవుడు అన్నాడట, అవి చుట్టూ చూడమన్నాడట. అయ్యా చూశానయ్యా అన్నాడట. ఇదిగో నా కొరకు కొద్దిగా పని చేసే కదా, కానీ ఈ చుట్టూ చూడమన్నది ఎందుకు? చుట్టూ కనబడుతున్న భూమంతా కూడా నీకు నీ పిల్లలకి ఇచ్చేస్తున్నానయ్యా అన్నాడంట దేవుడు. ఎంత గొప్పదివేనా! దేవుని కొరకు చేసేది మనస్ఫూర్తిగా చేయాలి. కానా వివాహంలో కూడా మరియమ్మ గారు చెప్పింది చేయండి అన్నప్పుడు నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడిపోయాయి. యోహాను సువార్త 2వ అధ్యాయం. మరొక మాటగా చెప్పండి, యేసు ప్రభు ఆ శిష్యులతో చెప్పి రాత్రంతా ప్రయాసపడ్డారంట. పాపం సొంత ప్రయత్నాలేమో, అలసిపోయారు. యేసు వచ్చాడు, మరలా లోతునకు నడిపి వలలు వేయండి అన్నారు. సాకులు ఎదురు చెప్తున్నారు, మాట్లాడొద్దు, చెప్పింది చెయ్యి అన్నాడండి. వెంటనే వల వేశారు, విస్తారమైన చేపలు పట్టారు కదా. నా ప్రియమ దేవుని పిల్లలరా, ఆలోచించలేని ప్రభుని బట్టి మీకు చెప్తున్నాను, దేవుడు చెప్పింది చేసినప్పుడు నీకు ఏదైతే ఆశిస్తున్నావో దానికి రెట్టింపు దేవుని ఇస్తాడని మనకు అర్థమవుతుంది. కానీ మన పరిస్థితులు ఏంటో తెలుసా? చెప్పింది చేయము, చెప్పింది వినము. మనం చెప్పడానికి చూస్తాము, మనం అనుకున్నది చేయటానికి చూస్తాము. మనం అనుకున్నది చేస్తే మామూలుగా ఉండదండి పరిస్థితులు. దేవుడు ఆదాములతో చెప్పాడు, ఇదిగో మీరు పండు తినొద్దు అని చెప్పాడు. ఏం చేశారు వీళ్ళు? పండు తిన్నారు. ఏం జరిగింది? వాళ్ళు శిక్షింపబడ్డారు, ఏదైనా తోటను గెంటివేయబడ్డారు. ఇక తర్వాత ఆ తోటలో బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు ఏ పని చేసినా వాళ్ళు చేసిన పనికి ఏముందో తెలుసా? వ్యవసాయం కదా చేసేది, ఏముందో తెలుసా?
ఏం తెలుసా? గచ్చ పొదలు, ముండ పొదలు అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నువ్వు దేవుని యొక్క పనిని చేయకుండా నీ సొంత పనిని చేసుకుంటే, నువ్వు ఏ పనిని చేయి, ఉద్యోగం చేయి, వ్యవసాయం చేయి, వ్యాపారం చేయి, మరొకటి చేయి, ఆ దానిలో నువ్వు రాంగులో నడుస్తున్నావని చాలా పర్యాలు షాకులు ఇస్తాడు. నువ్వు చేస్తున్న పని వ్యవసాయం ఆదాము చేస్తే ముండ్ల తుప్పలు గచ్చ పొదలు మొలిచావి. నువ్వు ఊడ్చిన పంట కోసుకుంటానికి వెళ్తుంటాయి. గుచ్చుకున్నప్పుడు బుద్ధి రావాలి మనిషికి, రాలా ఆదాం గారికి. కానీ ఈ రోజున నీ జీవితంలో చూసుకో, దేవుడు చెప్పింది చేయకుండా, దేవుడికి ఇష్టకరం చేయవలసింది చేయకుండా, నువ్వు సొంత ఉద్దేశాల ప్రకారం సొంత ఇష్టం నెరవేర్చుకుంటూ వెళ్ళినట్లయితే ఎంతకాలము ఏమండి? నువ్వు ఇష్టం వచ్చి వెళ్తున్నావంటే దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు కదా, వాస్తవం కదా, పాపం కదా, దాని శిక్ష రాబోతుంది కదా. అందుకే నువ్వు దేవుని ఇష్టానుసారంగా నడవకుండా దేవునికి అవిధేయతతో ఉండి చేస్తున్న వ్యాపారము, ఇవన్నీ పనులు ఏవైనా సరే వాటిలో టకమంట షాక్కు తగులుతూ ఆర్థికము, బలహీనతలు, కష్టాలు, నష్టాలు, నీ కష్టాన్ని నిర్వీర్యం చేసేటటువంటి చెడు అలవాట్లు నీ జీవితాన్ని ఈరోజు నాశనం చేయట్లేదా? ఏమైనా ఉందా నీకు? ఆలోచిస్తున్నావా? కారణం ఏంటి తెలుసా? దేవుని పని చేయకుండా నీ పని చేసుకుంటున్నావు. దేవుని పని చేసిన తర్వాతే నీ పని. అందుకే అపోస్తలుడు పౌలు గారు చెప్తున్న మాట, పిలిపి సంఘానికి రాస్తూ 2వ అధ్యాయం 21వ వచనంలో, అందరూ తమ సొంత కార్యాలు చూసుకుంటున్నారట. మరి దేవుని కార్యాలు ఎవరు చూస్తారు? అంటే నీ సొంత కార్యాలన్నీ చూసుకుంటూ దేవుడా 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 అని భక్తిపరులాగా, మహా భక్తుల్లో పరమ భక్తులాగా దేవుడా కాపాడే చేసే చెందిసే అంటే దేవుడు ఎలా కనబడ్డాడు నీకు? మీ అస్టెంట్ అనుకుంటున్నారేంటి దేవుడు? నువ్వు చెప్పిందల్లా నీ సోదన్న నీ గొంతమ్మ కోరికలు తీర్చడానికి కూర్చున్నాడేంటి దేవుడు? ఆయన చెప్పినట్టు నడవకపోతే, ఆయన చెప్పినట్టు చేయకపోతే పొల్లొంకర పొయ్యేలా తీర్చుదని మాట అంటారు కదా, నీ వంకర ఎలా తీర్చాలో దేవునికి బాగా తెలుసు. అట్టి స్థితి నీ కలిగిన స్థితిలో ఎర్త పెట్టక క్రితమే ఇప్పటికెన్నో షాకులు తిన నీ బ్రతుకులో దేవుని పని చేయడానికి వచ్చాయి. స్వార్థ పని అంటావా? నీ పక్కన వాళ్ళు కదా కానీ టీపోతావు అంటావా? అక్కడ ఉండటం దాసునికి, ఆ సంఘంలో నువ్వు ఉన్న ఏరియాలో, ఆ పరిస్థితిలో, కనీసం నీ ఇంటిలో దేవుని కొరకు పనిచేసే వ్యక్తిగా ఉండి కానీ సోమరపోతుగా ఉండి నీ సొంత ఇష్టాలకు వెళ్ళిపోతే ఇదే పరిస్థితి. అవాదనలు గంటే పడతా నీకు ఉన్నటువంటి స్థితి నుండి ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నా. కనుక నా ప్రియమైన సోదరులారా బాగా గమనించండి, దేవుని చిత్తానుసారంగా ఉండాలి. మనం దేవునికి అనుకూలంగా చేసేటటువంటి ఆయన చెప్పిన మాట ప్రకారం చేయాలి. నీ సొంత ఉద్దేశాలు వద్దు. నీ ఉద్దేశాలు వేరు, నీ తలంపులు వేరు, నీ యొక్క ఉద్దేశాలు వేరు, దేవునికి వేరు. కనుక ఆయన ఏమన్నాడో చూడు. ఏ ప్రశ్న చెప్తే ఎగ్జామ్లో ఆ ప్రశ్నకి ఆన్సర్ రాయాలి. కానీ నాకు ఇది తెలుసండి, ఇది వచ్చండి అని పరీక్షలో నువ్వు అనుకున్న ఒక ఆన్సర్ రాసావు అనుకోండి, ఎవడు రీడు వెరీ గుడ్, బాగా రాసావు, ఫస్ట్ క్లాస్, హైయెస్ట్ ఫస్ట్ క్లాస్ అని పేపర్లో వస్తుంది నీ పేరు. పేపర్ దరిదాపు కూడా రాదు అనే సంగతిని మనకి నగ్న సత్యం తెలిసిన విషయమే. కనుక అది మనకు అలా కనబడుతుంది. కనుక ఈ సమయంలో నేను ఇంకో మాట చెప్పి ముగించడానికి ఇష్టపడుతున్నానండి. ఈ యొక్క విషయంలో కూడా చేయమన్న దాని విషయంలో కూడా అబ్రహాం మనకి మొట్టమొదటిగా, ఇవ్వమన్నా ఇచ్చేమన్న విషయంలో కూడా అబ్రహామే. ఎందుకు అబ్రహాంని బేస్ చేసుకొని కొందరు వ్యక్తులను జ్ఞాపకం చేస్తున్నట్టే, ఆయన దేవుని పనిని ఎలా కంప్లీట్ చేశాడో, ఎంతవరకు అంత నమ్మకంగా ఉన్నాడో నువ్వు నేను తెలుసుకున్నప్పుడు అనేక మంది వ్యక్తులు చేసిన పనులు, అదే ప్రకారం చేసిన పనులు దేవుడు ఎంతో గొప్పగా ఆశీర్వదించాడు. మరొక ఇక్కడ ఇంకొక మాట జ్ఞాపకం వచ్చిందండి. ఇప్పుడు జక్కయ్య గారిని ఎవరేం అడగలే, జక్కయ్య గారు కూడా అడగకుండానే ఇచ్చేసాడు, అందరికీ పనిచేసాడు. అప్పుడు ఏమో తెలుసు జక్కయ్య గారిని యేసు, ఈయన కూడా అబ్రహాంకి కుమారుడే అన్నాడు. కనుక ఇప్పుడు నీ మూడొక మాట వదిలేయటం. ఏం వదిలేసావు అని అంటే, అబ్రహాం గారు కూడా ఏం చేశాడు తెలుసా? వదిలేసాడు. ఏంటి? విగ్రహారాధన వదిలేసాడు. చూడండి, విగ్రహారాధన. అబ్రహాం గారు మొట్టమొదట పరమభక్తుడేం కాదు, ఆయన విగ్రహారాధికుడు, దేవుని ఎరిగినటువంటి వాడు. దేవుని పిలుచుకునేటప్పటికి పిలిచిన తర్వాత ఆయన విగ్రహారాధన వదిలేసాడు. ఆ మాట చూద్దాం చూడండి, సంఖ్యాకాండము. మరి కొందరికి మాట కొద్దిగా తెలీదు. సంఖ్యాకాండము 24వ అధ్యాయం అనుకుంటా, యెహోషువ 24వ అధ్యాయము, యెహోషువ 24వ అధ్యాయం చూడండి ఒకసారి. 2వ వచనం అనుకుంటా, మా ఆ భాగంలో మనం చూడండి. యెహోషువ 24 2వ వచనం మనం చూడండి. 24 2వ వచనం నేను చదువుతున్నానండి. యెహోషువ జనులందరితో ఇట్లనెను, ఇశ్రాయేలు దేవుని యెహోవా చెప్పునదేమనగా, ఆది కాలము నుండి మన పితరులు అనగా అబ్రహామునకును నాహోరునకును తండ్రి అయిన తెరాహు కుటుంబీకులు నది అంటే యూఫ్రటీస్ నది అద్దరిని నివసించి
ఇతర దేవతలను పూజించారు. భక్తుడేం కాదు, ప్రారంభంలో నీకు నా ఇలాంటి తప్పుపోయిన గొర్రెపిల్ల. దేవుడు పట్టుకున్న తర్వాత, దేవుని గుణలక్షణాలు అర్థమైన తర్వాత, దేవుని గొప్పతనం ఏంటి తెలుసుకున్నాక ఆయన కొరకు ఏదైనా వదులుకుంటానికి, ఏదైనా చేయటానికి ఇష్టపడిపోయాడండి. అదే అండి భక్తి అండి. ఆ రేంజ్లో ఉండాలండి. అలాంటి వాళ్ళని చూసి ఈయన నా కుమారుడు అంటాడు ఒకటి, ఈయన నా స్నేహితుడు అని చెప్పుకోవటానికి గర్వపడతాడండి, ఈయన నా పిల్లలు అని సంతోషపడతాడండి. అంతేగాని నా ప్రియమైన వర్లరా, చెప్పింది చేయవు, ఇమ్మన్నది ఇవ్వవు, వదలమన్నవి వదలవు. నీలాంటి కొడుకు ఉంటేనే పోతేనే, నీలాంటి భక్తుడు ఉంటేనే లేకపోతేనే, నీలాంటి వాళ్ళు లేకపోతేనే దేవునికి మంచిది, ఇంకా ఆయన పరుగు పోకుండా ఉంటుంది అనే ప్రభువుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ వదులుకునేటటువంటి అబ్రహాం గారిని ఇంకొక మాట చెప్తున్నా, 1-2 మాటలు చెప్పి ముగిస్తానండి. నేను అనుకున్న 3 మాటల్లో ఇప్పుడు నా నది యూఫ్రటీస్ నది అవతల్ని విగ్రహాలు పూజించారు వాళ్ళ నాన్నగారు, వాళ్ళ కుటుంబీకులు. కానీ అది దాటి వచ్చిన తర్వాత దేవుని కృపను బట్టి నిజ దేవుణ్ణి తెలుసుకొని ఆయన పూజిస్తూ ఆ విగ్రహారాధని వదిలేసాడు. 1 ఊరును వదిలేడు, 2 తన స్వజనాన్ని వదిలేడు, 3 తనకున్నటువంటి స్థితిగతులు అప్పటికి ఏ యొక్క నివాస స్థలం, యోగ్యం, ఇల్లు, పరిస్థితి అన్నీ కూడా వదిలేసుకున్నాడు. ప్రేమ దేవుని బిడ్డ, అబ్రహాము వదులుకున్నాడు కనుకనే, ఏమీ లేనివాడికి వచ్చాడు కనుకనే అబ్రహాము దేవుడు ఆశీర్వదించాడు. ఒక వ్యక్తి విషయం చూడండి, ఆ బాగా ఆశీర్వదించిన వ్యక్తిని ఆశీర్వదించమని అడగాల, ఏమీ లేని వ్యక్తిని ఆశీర్వదించమని అడగాల? అంటే ఏమీ లేని వ్యక్తి కదా ఆశీర్వాదం అనేది కావాల్సింది. ఏమీ లేని వ్యక్తిగా తీసుకుని వచ్చి ఆయన వదులుకొని ఎంతైతే వచ్చాడో అబ్రహాంతో దేవుడు చెప్పాడు, అబ్రహాము నా మాట విని నేను వచ్చేసావు కదా, గుడ్, మంచిడు, నా మాట అంటే ఇంకెంతో ప్రేమయ్యా. ఇంతవరకు నేను ఏదన్నా సాక్ష్యాలు, ఇదిగో దేవుని నమ్మితే ఇలా ఉంటావి, అలా చేస్తాడు దేవుడు, ఇంత గొప్పోడు, ఇదిగో పలానోళ్ళు చేస్తాడని అక్కడ నిరీక్షణకు ఆధారం లేనప్పుడు కూడా ఆయన ఏం చేస్తాడంటే ఆ విధంగా నమ్మటానికి నమ్మి ఆయన వెనకాల వచ్చేసి ఆయన నమ్మటం కారణంగా ఇదిగో నాకెలా చేస్తాడు, నిరీక్షణకి ఆధారం కలిగిన వ్యక్తిగా, నమ్మకత్వానికి మూలపురుషుడిగా, నమ్మకం అంటే ఎలా ఉంటుందో నిరూపించుకున్నట్టుగా దేవుని దగ్గర ఆయన చేత విశ్వాస తండ్రి అనిపించుకున్నట్టు గొప్ప వ్యక్తిగా అబ్రహాం మారిపోయినట్లుగా మనకి సాక్షిగా ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. పితరుల విషయంలో సాక్ష్యం కనబడుతుంది కదా. కనుక అన్నీ వదులుకున్నట్టు వచ్చేసాడు కనుక దేవుడు ఏమన్నాడు తెలుసా, అబ్రహాం వచ్చావు కదా, ఇదిగో చూడు ఈ కానాన్ దేశం చూడు, ఈ కానాన్ దేశం నుంచి నీకు నీ పిల్లలకి ఇచ్చేస్తుందయ్యా అన్నాడు. వాట్ ఏ వండర్. ఆయన వండుకున్నది ఒక ఇల్లు, చిన్న గుడుస్తూ లేకపోతే ఇంకోటి ఏదైనా కావచ్చు. ఆయన వదులుకొని వచ్చినందుకు గాను ఇదిగో కానాన్ దేశం నీకే, తీసుకో, నీకు నీ పిల్లలకయ్యా తీసుకో. నిజంగా నా కొరకు వదులుకొని వచ్చేటటువంటి వారికి అంతగా నేను అంత శ్రేష్టమైనటువంటి ఈవులు ఇస్తాను, పాలు తేనెలు ప్రవహించే దేశం అది ఇస్తానన్నాడు. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వేం వదులుకొని దేవుని దగ్గరికి వచ్చి, నీ పాపం వదిలేవా, నీ షికారులు వదిలేవా, నీ యొక్క మోసం వదిలేవా, నీ అబద్ధం వదిలేవా, నువ్వు చేస్తున్న క్రియలు ఎక్కడి నీతి నిజాయితీ చేస్తున్నటువంటి పనులు ఉన్నాయా? ఏం లేవు. అంతా కలిపికొట్టరా కావేటరంగా చెత్తగా ఉండలేదు నువ్వు బ్రతికే రోజు. అందుకే ఈ రోజున దేవుని చిత్తం ఏంటో తెలియక చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుని రాకుండా నువ్వు మొదటోడు ఏమో వింటున్న వారులారా, ఒకలాంటి స్థితి మనకుందేమో చూసుకుందాం అని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఈ సమయంలో ఆలోచించలేని ప్రభుని బట్టి మేము కోరుతున్నా. కనుక అన్ని వదిలేసి వచ్చాడు. ఈ రోజున చూడండి, అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, పౌలు గారు మాట ఏంటంటే, దేవుని అతను కూడా భయంకర క్రూరుడే, ధర్మశాస్త్రాన్ని బాగా కంఠోపాఠం చేస్తున్నటువంటి వాడే. అయితేనే క్రీస్తు అర్థం కాలే, సహోదరు ప్రేమ తెలియలే. కానీ ఆయన క్రీస్తు తెలిసిన తర్వాత మొత్తం వదులుకొని పెంటతో సమానంగా చేసుకొని ఆ క్రీస్తు ఏదైతే ఇస్తానన్నాడో మీ అందరు తెలుసు కదా. పిపి పత్రిక 3వ అధ్యాయం 13-14 వచ్చినలో వెనకవన్నీ మర్చిపోయాను, ముందున్నవాడు వెనక అన్నీ వదిలేసాను, మర్చిపోయాను, అవి నాతో వాటితో సంబంధం లేదు, నేను ముందుకు వచ్చేసా, వదిలేసా. కానీ ముందుకు వెళ్తున్నా, గురి యొద్దకు వెళ్తున్నా, నాకు వెనక్కి వదలమని ముందుకి నడిపిస్తానని వాగ్దానం చేసినటువంటి వాడు నన్ను రక్షించిన రక్షకుడైన క్రీస్తు కనుక ఆయన చూసుకుంటూ నేను వెళ్ళిపోతున్నాను. ఆయన విడిచిపెట్టిన కొదువు ఉన్నటువంటి శ్రమలో కష్టాలు నేను అనుభవించి నా కొరకు జీవకిరీటం ఉంచాడు కనుక అది పొందుకుంటానికి గురు చూసుకుంటూ వెళ్ళిపోయాను అంటాడు పౌలు గారు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, వదులుకున్న వ్యక్తి దేవుని కొరకు అంతగా ఏది కావాలంటే అది వదిలేసుకోవాలి, దేవుడు ఏదైతే చెప్పాడో చేసుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత దేవుడు ఏదైతే మరి వదిలేయమన్నది, చేయమన్నది, అడిగింది ఇచ్చేయాలి, చేయాలి, వదిలేసుకోవాలి. మరి ఈ రోజున దేవుని కొరకు నువ్వేమి అడిగితే ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నావు, ఏది దేవుని పని చేసేటటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావు, ఏది దేవుని కొరకు వదిలేవి? ఈరోజు ఒకసారి ఆలోచించు. ఈ భక్తునికి ఇటువంటి ఈ లక్షణాలు, ఈ 3 లక్షణాలు లేకపోతే చాలా కష్టం. భక్తి దేవునికి ఇవ్వవు, చేయవు, వదలవు.
ఒకళ్ళు నువ్వు వదలాలి అనుకుని రెండు తలంపుల మధ్య ఉంటే ఇవేవి నిన్ను వదలవు. నీ పాపం నిన్ను పట్టుకుంటుంది కదా, కట్లపాములో కాటు వేయటానికి అదును చూస్తుంది కదా. అలాగే కదా, ఎక్కడ ఎప్పుడు అబద్ధం ఆడేస్తున్నావో, ఎప్పుడు మోసపడుతున్నావో, ఎప్పుడు దెబ్బ తగులుతుందో సేమ్ పొజిషన్ స్టిల్ కంటిన్యూ. నీ బ్రతుకు తగలయ్యా మారు. ఎంతకాలం ఈ బ్రతుకు, ఈ మోసం బ్రతుకు? వదులు. నీ విగ్రహాలను వదులు, నీ ఆచారాలు వదులు, నీ తలంపులు వదులు. ఇవన్నీ వదిలిపెట్టకపోతే దేవునికి భక్తుడిగా చేరలేవు. దేవుని భక్తుడిగా నువ్వు చెప్పుకొని వచ్చావు, కానీ భక్తిహీనుడి లిస్టులో మాత్రం దేవుడిని పెట్టేస్తావు. అర్థమవుతుంది అనుకుంటున్నమాట. కనుక అందుకే మేకా గ్రంథంలో దేవుడు ఏమన్నాడంటే, ప్రియ దేవుని పిల్లలారా, మనందరినీ ఇలా అడుగుతూ ఒక మాట చెప్పాడు. ఆ మాట చదువుకొని ముగించుకుంటామని సిద్ధపడదాం. ఎందుకంటే కొద్దిగా క్లుప్తంగా చెప్పడమే మంచిది. చూడండి, మేకా పుస్తకము 6వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నాను. ఇశ్రాయేలు అందరూ అడుగుతున్నారు, ఏంటి అడుగుతున్నావు, మేము 10వ వంతు ఇస్తున్నాం, అన్నీ ఇచ్చేస్తున్నాము, ఏమి ఇవ్వాలి నీకు, ఎంత ఇవ్వాలి అని అనుకుంటూ వచ్చిన తర్వాత, అది ఇస్తున్నావు చేస్తున్నావు అంటే నీ మేలు కొరకే కదా అని చెప్తూ ఒక మాట అడిగాడండి ఆయన కూడా. ఇప్పుడు అది మనందరికీ వర్తిస్తున్నట్టుగా లాస్ట్లో చదివిస్తున్నాను. కారణం ఇదేనండి. చదువుతాను చూడండి. మేకా పుస్తకము 6వ అధ్యాయం 8వ వచనం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా. దేవుని నిన్ను అడుగుతున్నాడు. నీ లక్షలు అడిగాడా, కోట్లు అడిగాడా, లేకపోతే నీకు కలిగింది ఏమంటున్నాడా? చూడు, ఒకసారి చూడు. దానిని బట్టి ముందుకెళ్ళాలని ప్రభుని బట్టి కనికరాన్ని, న్యాయాన్ని, నీ ప్రవర్తనను జాగ్రత్తగా ఉంచమనిగా దేవుడు అడుగుతున్నాడు. కనుక ఇప్పుడు నేను చెప్పే మాట, ఇలా ఎప్పుడైతే నువ్వు చేస్తామో మనము అప్పుడు సమస్తమును సమకూర్చి నువ్వు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే ఉన్నత దశలో పెడతాడు. మరొకసారి వెనకెళ్ళిరానా, అబ్రాహాము అన్నీ వదులుకొని ఆయన కొరకు చేస్తే ఒక కానాను పాలు తేలు ప్రవహించే దేశాన్ని ఇచ్చేసాడు. మాట అర్థమైందా? ఒక నోవాహు గారు ఆయనకంతా కూడా వెచ్చించి కష్టపడినందుకు తర్వాత ఆ జలప్రలయం తర్వాత ఈ భూమంతా నీకు నీ పిల్లలకి తీసేసుకో అని ఇచ్చేసాడు. ఇక్కడ అన్నీ వదులుకొచ్చిన పౌలు గారికి ఇదిగో పరలోకంలో జీవకిరీటం ఇచ్చాడు. ఈరోజు నీ 3 విషయాలను జాగ్రత్తగా ఉంటే లోకంలోని వేరే క్రీస్తు రక్షత కడగబడిన తర్వాత, ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడిచ్చే బహుమతి, దేవుడిచ్చేది ఎంత గొప్పదో తెలుసా? ఈ లోకాలకు అతీతమైనది పరలోకం. ఆ పరలోక భాగ్యం మనం పొందుకోవాలి అంటే ఈ లోకంలో మనం ఆయన కొరకు ఏం చేయాలి తెలుసా? అడిగింది ఇవ్వాలి దేవుని కొరకు చెప్పిన పని నువ్వు చేయాలి. సంఘములో దేవుని కొరకు ఏదైతే వదులుకొచ్చాడో వదులుకోనాలి. ఇవేమీ వదులుకోకుండా నాకు సీనియారిటీ ఉంది, నేను సంఘపడ్డనే, నాకు అలా తెలుసు ఎలా తెలుసు అని ఎంతకాలం నీ జీవితాన్ని మోసం చేసుకుంటావు? ఒకసారి ఆలోచించు. అక్కడ దేవుని పని లేకుండా, దేవుడు లేకుండా ఎంత ఉంటేనే ఉపయోగం ఏంటి? అటువంటి వ్యక్తులుగా ఉండకుండా దేవుని చిత్తమేమో ఎరిగి ముందు నడిచే కృప, దేవుని చిత్తానుసారంగా రక్షణ పొందుకున్న మనలో కూడా ఈ లక్షణాలుంటూ ఆయన చిత్తానుసారంగా చేసుకుంటూ, చెప్పింది చేస్తూ, అడిగింది ఇస్తూ, విగ్రహాదుల వైపు వెళ్లకుండా, విశ్వపెట్టిన పాపల వైపు వెళ్లకుండా పౌలు వలె క్రీస్తు చూపిన మార్గంలో వెళ్ళిపోయినట్లయితే నీ మరణము మన జీవితానికి లాభకరం, ధన్యుడిగా మార్చబడతాం. అదే సమస్తం సమకూర్చి మేలుకరమైంది. ఈ భూలోకములో కంటే శ్రేష్టమైనది పరలోకం. ఆ పరలోకములో స్థానాన్ని మనం పొందుకోవాలంటే తప్పనిసరిగా దేవుని కొరకు 3 లక్షణాలు కలిగి పనిచేసే వ్యక్తి ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు చిన్న మాటలు దీవించును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.